బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం చుట్టూ బారికేడ్లు. దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలు. సాయంత్రం గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కవాతు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సన్నాహాలు. నేటి నుంచి అందుబాటులో హాల్ టికెట్లు. కొండగట్టు ఆలయానికి పోటెత్తిన అంజన్న భక్తులు. దీక్ష విరమణ చేస్తున్న మాలధారులు. గద్వాల జిల్లాలో లారీని ఢీకొట్టిన స్కార్పియో. 4 దుర్మరణం, 3 తీవ్ర గాయాలు. కొనసాగుతున్న లోక్సభ తుది దశ పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. దశాబ్దాల అణిచివేతలో దగాపడిన తెలంగాణలో ఒకే ఒక్క పిడికిలి పోరాట స్ఫూర్తిని రగిలించింది. జాతిని జాగృతం చేసి చరిత్రలో నిలిచే ఉద్యమానికి సారథ్యం వహించింది. అలుపెరగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది. స్వరాష్ట్రమైన తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం అదే సారథ్యం దశాబ్దం పాటు అద్భుతాలను ఆవిష్కరించింది. గెలిచినా నిలిచినా తెలంగాణ దశాబ్ద కాలం తర్వాత ప్రమాదంలో పడితే మళ్లీ అదే నాయకత్వం కంచెగా నిలుస్తోంది. ఉద్యమం, అవతరణం, దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన నాయకుడు కేసీఆర్. తెలంగాణ నేలతో కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది అవినాభావ సంబంధం. అందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలు అంబరాన్నంటేలా జరగనున్నాయి. దశాబ్దాల అణచివేత, విధ్వంసం, పక్షపాత పాలనతో దగా పడిన నేల తెలంగాణ. స్వేచ్ఛా పాలన కోసం ఒకసారి ఉద్యమిస్తే రాజకీయ చాణక్యం ఆ పోరాటాన్ని అణగదొక్కింది. అన్ని రంగాల్లో ఆగమై స్వరాష్ట్రం సాధ్యం కాదని జాతి యావత్తు సుప్తావస్థలోకి చేరుకున్న తరుణం. ఏండ్లకు ఏండ్లు, దశాబ్దాలు గడిచిపోయాయి. నీళ్లు లేక, నిధులు ఇయ్యక, ఉద్యోగాల ఊసే లేక తెలంగాణ కోటి వేదనల వీణగా రోధించింది. ఇటువంటి తరుణంలో ఒక పిడికిలి పైకెగసింది. జై తెలంగాణ అని నినదించింది. దుస్సాధ్యమైన లక్ష్యం కోసం పోరాట రాగం ఎత్తుకున్నది. నిద్రాణమై ఉన్న జాతిని జాగృతం చేసింది. ఒక్కడై పిడికిలెత్తిన ఆ నిస్వార్థ సంకల్పమే కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణకు సమ్మోహన శక్తి. ఆ శక్తి తెలంగాణ యావత్తును మహోగ్ర జ్వాలగా మండించింది. ఆ చైతన్యాన్ని అందుకున్న ఎందరో తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం అమరులయ్యారు. కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర ఉద్యమం ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు, కుట్రల కుతంత్రాలను ఛేదించింది. గాంధేయ మార్గంలో రాజకీయ తంత్రంతో, ఎవరి ఊహకు అందని వ్యూహాలతో లక్ష్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యమ ఆకాంక్షలే పరమావధిగా స్వపరిపాలనలో దశాబ్ద కాలం వెలుగులు విరజిమ్మింది తెలంగాణ రాష్ట్రం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. ఉద్యమంలో దశాబ్దన్నర కాలమైన, స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో అయినా, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమైనా, ఏ సందర్భంలో అయినా తెలంగాణకు కంచెగా నిలుస్తున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానమే కేసీఆర్కు సుస్థిరమైన సింహాసనం. రాష్ట్ర ఉద్యమం, స్వరాష్ట్ర అవతరణం, స్వపరిపాలనలో దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తైతే, సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు దేశానికే ఆదర్శం. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ కేసీఆర్ పాలనలో సిరుల మాగాణమై పులకించింది. ఒకటా రెండా, ఏ రంగంలో చూసినా తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసింది. దశాబ్ది కాలంలో తెలంగాణ సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం దొరికింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం వచ్చింది.
ఒకప్పటి కరెంటు కోతల తెలంగాణ 24 గంటల విద్యుత్ వెలుగులతో ప్రజ్వలించింది. సంక్షేమం అనే పదానికి దేశానికే కొత్త భాష్యం చెప్పింది. స్వరాష్ట్ర అవతరణం తర్వాత తెలంగాణ ఇప్పుడు దశాబ్ది విజయం ముందట నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ సంబురమంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను బీఆర్ఎస్ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను అంతే ఘనంగా ముగించేందుకు సన్నద్ధమైంది. కేసీఆర్ పిలుపునందుకొని 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు సంబరాలను విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 1న అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ట్యాంక్ బండ్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన అమర జ్యోతి వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక జూన్ 2న తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం తెలంగాణ భవన్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో తెలంగాణ భవన్ మెరిసిపోనుంది. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్పై జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం గులాబీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇక జూన్ 3న అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర సాధన కోసం సాగిన మహోజ్వల ఉద్యమమైన, అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో జరిగిన హక్కుల పోరాటమైన, నేడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర జల హక్కుల కోసం అడ్డుగోడగా నిలబడిన అది ఒక్క కేసీఆర్కే సొంతం. అలవి కాని హామీల మాయలో పడి మోసపోయిన తెలంగాణకు అండగా నిలుస్తున్నది కూడా కేసీఆరే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నాయి. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ సంబరం అంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. అలాంటిది దశాబ్ది సంబరం అంటే యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తోంది. మూడు రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను పండుగలా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంబరాలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గొప్పగా వేడుకలు జరగనున్నాయి. సంబురాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది. అమరవీరులకు నివాళిగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. జూన్ 3న జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటాయి. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటించిన ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. అరాచక పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో కుట్రలకు తెరలేపుతోంది. ఇందులో భాగంగా గన్ పార్క్ ను ఇనుప కంచెలతో దిగ్బంధించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించనున్న క్రమంలో గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచెలు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ ను దిగ్బంధించడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అమరవీరుల త్యాగాలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయిమాధవి స్వరాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ యావత్ దేశానికి తలమానికంగా నిలిచాయి. యావత్ దేశానికి వాళ్ళ ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం బీఆర్ఎస్ నేతలకు అందరికీ కూడా పిలుపునిచ్చారు. మొదటి రోజు అమరులను స్మరించుకుంటూ అమరవీరుల స్తూపం వద్ద నుంచి అమరజ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున కూడా వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తునంతా కూడా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా అమరవీరులకు నివాళులు అర్పించేందుకు సాయంత్రం అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా అంటే ఈ అమరవీరుల స్తూపానికి సంబంధించి నివాళులు అర్పించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రకు పూనుకుంది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ కంచెలు వేసి ఆంక్షలు పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించేది ఎవ్రీ ఇయర్ కూడా. ఆ సందర్భంగా ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే అధికారంలోకి వస్తే మేము కంచెలు తొలగిస్తాం, మేము బారికేడ్స్ బద్దలు కొడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే కానీ చేతలకు కాదని చెప్పేసి మరోసారి నిరూపితమైంది. ఇవాళ ఏదైతే కంచెలు తీసేస్తాం, బారికేడ్స్ తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అవే కంచెలను అడ్డు పెట్టుకుని పాలన కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ శ్రేణులంతా కూడా, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి, అమరవీరులకు నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీగా అమరజ్యోతి వరకు కూడా ర్యాలీ కొనసాగనుంది. ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులు అర్పించనున్నారు. అమరులకు నివాళులు అర్పించిన అనంతరము ఒక ర్యాలీగా అమరజ్యోతి వరకు కూడా కొనసాగనుంది. ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ అమరుల కుటుంబాలంతా కూడా యావత్ తెలంగాణ జాతిని కీర్తించే విధంగా కూడా ఇవాళ ఒక ఉద్యమ సాంగులు కావచ్చు, తెలంగాణ అమరుల పాటలన్నీ కూడా ఇవాళ
ర్యాలీ తీసేటప్పుడు వారు కూడా అంతా పాల్గొన్నారు. దాదాపు 10 నుంచి 15 వేల వరకు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జిల్లాల నుంచి కూడా ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ పోరాట యోధులంతా కూడా హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం నేరుగా అమరవీరుల దగ్గర నివాళులు అర్పించిన అనంతరం ఒక ర్యాలీగా పాల్గొనున్నారు. తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ ఏదైతే ఉద్యమాల తెలంగాణను సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఒక ఘనంగా అమరులకు నివాళులర్పించాల్సిందని ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఇవాళ గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి పెద్దగా చేరుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయి ఉదయం నుంచి కూడా పూల అలంకరణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు అంతా పూర్తవుతుంది. అక్కడి నుంచి నేరుగా అమర జ్యోతి వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి ఇమ్మిడించిన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ముక్త కంఠదంతో జై తెలంగాణ, జై కేసీఆర్ నినదించనున్నారు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాదనుకున్న తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అంతేకాకుండా ఇవాళ 60 ఏళ్ల పోరాటం ఇవాళ ఉత్తగపోదు. మరోసారి కూడా 10 సంవత్సరాల పాలన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది, దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. దేశానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ దిక్సూచి అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతిని మరోసారి కూడా ప్రపంచానికి చెప్పే విధంగా కూడా ఈ అమరజ్యోతికి వరకు కూడా ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా అమరులకు నివాళులు అర్పించు జై తెలంగాణ నినదిస్తూ ముందుకు సాగనున్నారు. మొత్తానికి 7 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభంగానుంది. బీఆర్ఎస్ అధినేత అమరుల స్తూపం వద్ద అమరులకు శ్రద్ధాంజలి పూలగుష్పం ఇచ్చి శ్రద్ధాంజలి గడిచున్నారు. అనంతరం ర్యాలీ ప్రారంభం కానుంది. అమరజ్యోతి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. కేశవచంద్ర రమావత్ మూవీ హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తేజం పాటను కేసీఆర్ లాంచ్ చేశారు. అనంతరం చిత్ర బృందంతో కలిసి పాటను తిలకించారు. ఈ పాటను గోరెటి వెంకన్న రచించగా సింగర్స్ మను, కల్పన, గోరెటి వెంకన్న ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దామోదర్ రావు, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ న్యూస్ ఆధ్వర్యంలో అమీర్పేట కమ్మ సంఘం హాల్లో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ రేపు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు పలు యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాలు యూనివర్సిటీలు కూడా పాల్గొన్నాయి. రేపు సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. లాగానే ఈ సంవత్సరం కూడా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. టీ న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ 2024 ఈ సంవత్సరం కమ్మ సంఘం హాల్ అమీర్పేటలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు కూడా ఈ ఎడ్యుకేషన్ ఫేర్కు హాజరయ్యాయి. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో ఇవాళ ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగ్ విద్యలో ఎలాంటి కోర్సులు తీసుకోవాలా, ఎలాంటి కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలనేది ప్రధానంగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో లభిస్తాయి. ముఖ్యంగా ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత విద్యార్థులంతా కూడా ఈ మధ్యకాలంలో ఎఫ్సెట్ పరీక్ష రాశారు, ఫలితాలు వచ్చాయి. త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రక్రియ సంబంధించి ఎఫ్సెట్ పరీక్షకు సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి, ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది, మాక్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలి, ఇలాంటి అనేక సమాచారాన్ని సంబంధించి ఎడ్యుకేషన్ ఫెయిర్లో ముఖ్యంగా మనకు సమాచారం పూర్తి స్థాయిలో లభిస్తుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక సెమినార్ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు సంబంధించి, ప్రాసెస్కి సంబంధించి ప్రత్యేకంగా సెమినార్ కార్యక్రమం ఉండబోతూ ఉంది. అలాగే ప్రముఖ ప్రొఫెసర్స్తో మోటివేషన్ క్లాసెస్తో పాటు కోర్సెస్కి
సంబంధించి సిఎస్సి తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మెకానికల్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, వీటిని వీటికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం. ఎందుకంటే ఒక విద్యార్థి బీటెక్లో ఈ సంవత్సరం జాయిన్ అయితే 4 సంవత్సరాల తర్వాత తను ఎంప్లాయీగా బయటికి రావాల్సి ఉంటుంది. సో ఆ ఫెసిలిటీస్ ఏ కాలేజ్ కనిపిస్తున్నాయి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ అనేది చాలా కీలకం. ఇంజనీరింగ్ విద్యలో ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏ గ్రూప్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏ కోర్ గ్రూప్స్, ముఖ్యంగా సిఎస్సిలో డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక కొత్త కోర్సులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ ఎడ్యుకేషన్ సెమినార్లో ప్రత్యేకంగా సెమినార్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సెమినార్లో ప్రముఖ ప్రొఫెసర్స్తో ఈ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లోనే ఎడ్యుకేషన్ ఫేర్ ప్రారంభం కాబోతూ ఉంది. ఎప్పటిలాగానే విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. మనొక కాలేజీ సమాచారం తీసుకోవాలంటే అవుట్స్కట్స్లో మనకు హెచ్ఎండిఏ పరిధిలో కాలేజీలు ఉంటాయి మన దగ్గర హైదరాబాద్ చుట్టుపరిధిలో. సో ప్రతి కాలేజీకి వెళ్ళి మనకు తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. సో ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలు కూడా ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఎడ్యుకేషన్ ఫేజ్కి హాజరైన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఎడ్యుకేషన్ ఫేజ్కి హాజరైన పరిస్థితి మనకి ఇక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఫ్రీగా అమీర్పేట కమ్మసంగం హాల్, మెట్రో కూడా చాలా నియర్ బైగా ఉంటుంది. బస్ స్టాప్ కూడా పక్కనే, కమ్మసంగం హాల్ పక్కనే ఉంటుంది. సో రావడానికి ఫెసిలిటీస్ కూడా చాలా అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు, పిల్లల్ని తీసుకొని రావచ్చు, సెమినార్ కార్యక్రమాలు వినవచ్చు. వాళ్ళకు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా గ్రూప్ గురించి కావచ్చు, తర్వాత స్కాలర్షిప్స్ గురించి కావచ్చు, ఇట్లా అనేక సమాచారాన్ని ఈ ఒకే ప్రాంగణంలో మన టీ న్యూస్ ఎప్పటిలాగానే విద్యార్థులకు ఒక గైడెన్స్గా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఎడ్యుకేషన్ ఫేరు ఈసారి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉంది. ఈ అవకాశాన్ని మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకునే సదుపాయాన్ని టీ న్యూస్ కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫ్సెట్ ఎవరైతే పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు, అలాగే ఎఫ్సెట్ అటెండ్ అయ్యారు పరీక్షకు, వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ ఫేర్కి హాజరు కావచ్చు. ఉచిత ప్రవేశం ఉంటుంది. సో కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు తల్లిదండ్రులతో వచ్చి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే అందుకు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఉపయోగపడుతుంది. మాధవి. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం లారీని వేగంగా ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఏపీ 29G 5553 నెంబర్ గల స్కార్పియో కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనకటికెవరో హనుమంతుణ్ణి చేయబోతే కోత అయిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు అచ్చం ఇలాగే ఉంది. అధికార చిహ్నాన్ని మారుస్తామంటారు, అంతలోనే ఇంకా నిర్ణయం తీసుకోలేదంటారు. రాష్ట్ర గీతంపై సమీక్షల మీద సమీక్షలు చేస్తారు, కానీ తుది నిర్ణయాలతో తనకేం సంబంధం లేదంటారు. మనిషి ఒక్కడే, అభిప్రాయాలు మాత్రం 2. ఇలా తన తీరుతో అపరిచితున్నే మించిపోతున్న రేవంత్ తీరుపై అంతటా క్రిటిసిజం పెరుగుతోంది. సచివాలయం, గాంధీ భవన్ మార్గాల్లో రుసరుసలు, చిటపటలకు ఇదే తీరు కారణమవుతోంది. కన్ఫ్యూజన్ అంతా కన్ఫ్యూజన్. ఏం చేస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో, సమీక్షలు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటున్నారో ఏమీ అర్థం కాకుండా ఉంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్న ప్రవర్తన ప్రభుత్వ పార్టీ వర్గాలతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. రాజముద్ర రాష్ట్ర అధికారిక గేయం విషయంలో ఏదో చేద్దామని చూసి ఇంకేదో చేసి చివరికి ఇజ్జత్ పోగొట్టుకున్న రేవంత్ వైఖరి రోజురోజుకు నవ్వుల పాలవుతోంది. జయ జయ హే తెలంగాణ గేయం స్వరాష్ట్ర ఉద్యమంలో భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడింది. ఆ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించినంత వరకు అంతా బాగానే ఉంది. కానీ సాధికారికంగా తెలంగాణ జాతికి జయ జయ హే తెలంగాణ గేయాన్ని అంకితం చేయడంలో రేవంత్ విఫలమయ్యారని సొంత పార్టీలోని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు గీతం విషయంలో సమీక్షలు నిర్వహిస్తూనే అందులో తీసుకున్న నిర్ణయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయనే ప్రకటించడం విడ్డూరమంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఓసారి ఇంట్లో మరోసారి సచివాలయంలో రివ్యూల మీద రివ్యూలు చేసిన రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడి విషయంలో విమర్శలు వచ్చేసరికి యూటర్న్ తీసుకున్న తీరు సామాన్యుడికి కూడా స్పష్టంగా అర్థమైంది. సంగీత దర్శకుడిపై నిర్ణయం కవి అందశ్రీదేయాన్ని దులిపేసుకుంటున్న రేవంత్ అదే విషయంలో సీఎం హోదాలో ఎందుకు సమీక్షలు చేస్తున్నారంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు, సంగీతానికి ఎల్లలు లేవు. ఈ విషయాన్ని చెప్పడంలో రేవంత్ స్పష్టంగా విఫలమయ్యారు. ఇప్పటికే బాని ఉన్న జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి అయితే ఏంటి, వేరెవరైతే ఏంటి, ఎవరు సంగీత దర్శకత్వం వహిస్తే ఏమవుతుందని ఆయన నోటి నుంచి ఒక్క మాట రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. కీరవాణిలా మ్యూజిక్ అందించే ఉద్దండుడు తెలంగాణలో లేడన్న తరహాలో అందశ్రీ మాట్లాడిన తీరును రేవంత్ అడ్డుకోలేకపోవడం పైన బాహాటంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. సచివాలయ వర్గాల్లోనూ ఈ విషయంపై హాట్ టాపిక్ డిస్కషన్ జరుగుతోంది. రాజముద్రపై జరుగుతున్న రచ్చ అయితే రేవంత్ రెడ్డిలో నెక్స్ట్ లెవెల్ కన్ఫ్యూజన్ ను స్పష్టంగా బయటకు చూపిస్తోంది. రాజముద్ర మార్పు నిర్ణయం రేవంత్ తొందరపాటే అని స్వయానా కాంగ్రెస్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారిక లోగో నుంచి కాకతీయ కళాతోరణం తీసేయాలన్న నిర్ణయంపై వరంగల్ ప్రజలు భగ్గుమనడం, రాష్ట్రమంతటా ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవడం లాంటి స్థితికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణమైందని మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ మంత్రి సీఎంపై పేరెత్తితే గరంగరం అవుతున్నారట. రాజముద్ర మార్పు ముచ్చట తీస్తే చాలు, ఆయనో పిచ్చోడు, అదో పిచ్చి నిర్ణయం అంటూ చిటపటలాడుతున్నారట. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఈ వివాదంపై ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా అది బద్దలయ్యే పరిస్థితే వస్తే పార్టీలో తీవ్ర పరిణామాలు తప్పవన్నమాట సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రోజురోజుకు తన ప్రవర్తన తీరుతో నవ్వుల పాలవుతున్నారు. ఈ తీరు మార్చుకోకుంటే ప్రతిపక్షాల నుంచి కాకుండా స్వపక్షం నుంచే బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంపద సృష్టించు, పేదలకు పంచు అన్న నినాదాన్ని సాక్షాత్కారం చేసింది. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టిన పథకాలన్నింటినీ బంద్ చేసింది. ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి ఆయా పథకాలకు ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్న విమర్శలు వస్తున్నాయి. సామాజిక మార్పు అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏ దశల్లో ఏ అవసరాలు ఉంటాయో గుర్తించి సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ది. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పునకు సరికొత్త అర్థమిస్తూ ఇందులో కొన్ని పథకాలను నిర్దాక్షిణ్యంగా అటకెక్కించింది. మరికొన్నింటిని నిధులు విడుదల చేయకుండా పక్కన పెట్టింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆయా పథకాలకు బ్రేకులు వేసింది. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీసీలోని కుల వృత్తుల వారికి కాలానికి తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ పెంచుకొని అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణులు ఇలా కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దరఖాస్తులొచ్చాయి. అధికారులు వీటిని పరిశీలించి 4.16 లక్షల మంది అర్హులని తేల్చారు. ఇందులో సుమారు 40,000 మందికి చెక్కులు అందజేశారు. మిగతా 3.76 లక్షల మందికి దశల వారీగా ఇవ్వాల్సి ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. బీసీ బంధు కింద చెక్కులు తీసుకున్న వారు ఆ డబ్బుతో ఏమి చేశారో లెక్క చెప్పాలంటూ విజిలెన్స్ విచారణ మొదలుపెట్టినట్టు ఆరోపణలున్నాయి.
కనీవిని ఎరగని భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర నీటిపారుదల రంగ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్పై ప్రభుత్వం చేస్తున్న రాజకీయం, తద్వారా అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలు అందరికీ తెలిసిందే. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేసింది. సమీక్షల పేరుతో ఇతర ప్రాజెక్టుల పనులు సైతం పురోగతి లేకుండా నిలిచిపోయాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు అనుమతుల్ని సులభతరం చేస్తూ గత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ను ప్రవేశపెట్టింది. ఈ సింగిల్ విండో అనుమతుల విధానం దేశ పారిశ్రామిక రంగంలోనే వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు అందుకున్నది. సులభంగా అనుమతులు వస్తుండటంతో వేలాది కంపెనీలు తెలంగాణ బాట పట్టాయి. అనేక రాష్ట్రాలు టీఎస్ ఐపాస్ ను అధ్యయనం చేసి అమలు చేశాయి. అయితే గత 4 నెలలుగా టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు ఆపేసినట్టు పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులు చేసి సమగ్ర కార్యాచరణతో పనులు చేపట్టింది. ఫలితంగా పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సమకూరాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే కలల్ని సాకారం చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేసింది. బీసీల కోసం పూలే పేరుతో, ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందించింది. పేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, తద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 3,000 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేయకపోగా పాత వాటికి నిధుల కేటాయింపు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. దీంతో అనేక మంది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి తలెత్తుతున్నది. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితుల జీవితాలను బాగు చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందించి తమకు నచ్చిన నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు చేయూతనందించింది. ఈ క్రమంలో 40,000 కుటుంబాలకు దళిత బంధును మంజూరు చేసింది. మరో 1.30 లక్షల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళిత బంధును 12 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కనీసం కార్యాచరణ ప్రకటించలేదు. పైగా గతంలో ప్రొసీడింగ్స్ ఇచ్చిన యూనిట్లకు నిధుల్ని కేటాయించడం లేదు. యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు మాంసం ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్కు 21 గొర్రెల చొప్పున అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మొదటి 2 విడతల్లో కలిపి 4.2 లక్షల యూనిట్లు పంపిణీ చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 1.5 కోటి గొర్రె పిల్లల ఉత్పత్తి జరిగిందని అంచనా. 2వ విడత కింద ఇంకా గొర్రెల పంపిణీ జరగాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. డబ్బులు కట్టిన యాదవ కుటుంబాలు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నాయి. గర్భిణుల్లో పోషకాహార లోపం ఉండొద్దనే ఆలోచనతో 2022 డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. మొదట 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. పోషకాహార లోపం తగ్గడం, శిశు మరణాలు తగ్గడం వంటి మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నిరుడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మిగతా 24 జిల్లాలకు విస్తరించింది. సుమారు 6.84 లక్షల మంది గర్భిణులకు కిట్లు అందించాలని సంకల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టేసింది. కిట్ల కొనుగోలును ఆపేసింది. కనీసం తమకు పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి బీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందుకోసం 672 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాల్ని రూపొందించి ప్రజా సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కాంగ్రెస్ వాటన్నింటికీ మంగళం పాడి ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తోందని మండిపడుతున్నారు. హైదరాబాద్పై ఏపీ నేతలు మరోసారి కుట్రల కత్తులు నూరుతున్నారు. రేపటితో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుండటంతో మరో 10 ఏళ్లు గడువు పొడిగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ నేతల తీరుపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. ఒక్కరోజు కూడా గడువు పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు రేపటితో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్నేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ కుట్రల రాగం ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి, పెద్దారెడ్డి హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే వారి వ్యాఖ్యలపై నాటి అధికార బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. హైదరాబాద్ తెలంగాణ సొంతమని, దీని జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించడంతో ఏపీ నేతలు ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ఆపేశారు. తాజాగా సిబిఐ మాజీ జేడీ జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కూడా అదే పాట అందుకున్నారు. ఏపీకి రాజధాని తేలే వరకు హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, ఇందుకోసం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఏపీ నేతల వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ స్పందించకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి నేత కూడా ఖండించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధాని గడువు పొడిగించే ప్రసక్తే లేదని తెలంగాణ వాదులు తేల్చి చెబుతున్నారు. కుట్రలు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో హైదరాబాద్ను తెలంగాణకు దక్కకుండా చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇవి అప్డేట్స్. నమస్తే.